బీటెక్లో డిస్టింక్షన్ వచ్చింది, జావా పైథాన్ అన్నీ వచ్చు, కానీ ఇంకా అన్ఎంప్లాయిడ్గానే ఎందుకున్నారు? మీరు స్మార్ట్ కాదని కాదు, ఏ ఇంటర్వ్యూ సిస్టమ్ అయినా తెలుగు మీడియం స్టూడెంట్ వాళ్ళకి అగెయిన్స్ట్గానే ఉంది. మీకు ట్రాన్స్లేషన్ ల్యాక్ ప్రాబ్లం ఉంది. తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. మీరు చెప్పేలోపు మీరు స్లో అనుకుంటారు. లాస్ట్ ఇంటర్వ్యూ గుర్తుందా? హెచ్ఆర్ సింపుల్ క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ మీకు తెలుసు కానీ నోరు తిరగలేదు. ఇంత కష్టపడి చదివి కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యాము అని ఇంట్లో చెప్తే చాలా బాధగా ఉంటుంది. మీ అసైన్మెంట్స్ కాపీ కొట్టిన ఆ బ్యాక్ బెంచ్ ఫెలో వాడికి జాబ్ వచ్చింది ఎందుకో వాడు ఇంగ్లీష్ స్టైల్గా మాట్లాడాడు. వొకాబులరీ బట్టి కొట్టడం ఆపేయండి. మీకు కావాల్సింది న్యాచురల్ ఫ్లూయెన్సీ, అంటే ఆలోచించకుండా ఇంగ్లీష్ సజావుగా మాతృభాషలాగా మాట్లాడడం. ఇంగ్లీష్ పాస్ అవ్వడానికి ఏం సబ్జెక్ట్ కాదు. మంచి శాలరీ రావాలంటే ఇంగ్లీషే దిక్కు. స్పీకింగ్ ల్యాబ్లో మేము కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ వాడతాం. దీంతో మీ బ్రెయిన్ డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. లేకపోతే అలాగే ఉండిపోతుంది. మీ జూనియర్స్ మీ జాబ్ కొట్టేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉండండి. మీకు రావాల్సిన జాబ్ మీరు కొట్టండి. స్పీకింగ్ ల్యాబ్లో జాయిన్ అవ్వండి. 3 monthsలో నేను మీకు కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ వాడి న్యాచురల్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా నేర్చుకోవాలో ఖచ్చితంగా నేర్పగలుగుతాను. నా స్టూడెంట్స్ కూడా నేర్చుకున్నారు. పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్.